అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రూపుదిద్దుకున్నటువంటి భరతమాతని ఆ తర్వాత వచ్చినటువంటి బీజేపీ హయాంలో ఏం మార్చలేదు. ఇప్పుడు మనం ఉమ్మడిగా ఉన్నప్పుడు తెలుగు తల్లి విగ్రహాన్ని కూడా ఇప్పుడు ఉన్నటువంటి మళ్ళీ కొత్త సర్కార్ వచ్చిన తర్వాత కూడా అక్కడ కూడా ఏం తెలుగు తల్లిని ఏం మార్చలేదు ఇప్పుడు అక్కడ గవర్నమెంట్. కానీ తెలంగాణ తల్లి విషయంలో ఎందుకు ఈ మార్పులు చేర్పులు, ఎందుకు ఈ వివాదం ఎంత ముదిరింది? అట్లాగనే ఇప్పటికిప్పుడు తెలంగాణ తల్లిని మార్చాల్సిన అవసరం ఉందంటారా సార్? మార్చడం సరైనటువంటి పద్ధతి కాదు. అయితే ఒకటేం జరిగిందట, ఇప్పుడు టెక్నికల్ విషయాలు నాకు తెలియవు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పాటు చేసింది రాష్ట్రం వచ్చిన తర్వాత. వచ్చినప్పుడు ఉద్యమంలో రూపొందినటువంటి తెలంగాణ తల్లిని చట్టబద్ధం చేసి ప్రభుత్వం అధికారికంగా ఒక రూపం తీసుకురావాల్సిన అవసరం ఉండినట. టెక్నికల్గా ఆయన అది చేయలేదు. ఆయన ఎందుకు చేయలేదు? అప్పుడు అట్లా చేసి ఉంటే ఇప్పుడు మార్చే అవకాశం లేదంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తురా, చేసిరా? ఇప్పుడు చేసిండ్రట. నెక్స్ట్ గవర్నమెంట్స్ చేంజ్ చేయొద్దా? ఏమో నాకు తెలియదు, టెక్నికాలిటీస్ ఎట్లుంటాయో నాకు తెలియదు. అంటే ఇంత హడావిడిగా ఇప్పటికి తెలంగాణ తల్లిని మార్చాల్సిన అవసరం ఏమో. ఒకవేళ మీరు నిజంగానే 10 ఏళ్లుగా తెలంగాణ తల్లిని అధికారికంగా ఒక రూపం ఏర్పాటు చేసి విగ్రహం ఆవిష్కరించకపోతే, అది చట్టబద్ధత కోసమే కనుక మీరు ప్రయత్నం చేసి ఉంటే, నేనంటున్నా ఏమంటే విస్తృతంగా చర్చ చేయని ఉంటుంది. అందరినీ పిలిచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మేధావులందరినీ, కళాకారులను, కవులను, లేదా రకరకాల ఉద్యమకారులందరినీ పిలిచి మీరు కొన్నాళ్ళ పాటు, ఒక 2-3 నెలల పాటు వాళ్ళ యొక్క అభిప్రాయ సేకరణ చేయవలసి ఉంటుంది. చేసి విస్తృతమైనటువంటి జనాభిప్రాయం తీసుకొని అప్పుడు జనామోదంతో మీరు విగ్రహంలో మార్పులు చేస్తే ఎవరికి ఇబ్బంది లేదు. అకస్మాత్తుగా మీరు 4 కూర్చొని ఏదో చేసి ఇది విగ్రహము, దీన్ని ఎవరు మార్చడానికి లేదు అని అంటే ఎక్కడ లేదు. ఒక్కరి ఒపీనియన్ కూడా తీసుకోలేదు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి, ఇప్పుడు సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పాత్ర ఏంటి సార్ అసలు? ఆయన ఉద్యమంలో లేడు కదా, ఆయన ఉద్యమంలో లేడు. ఆయన ఎందుకు ఇట్లా చేస్తుండ అనుకుంటున్నారు? ఆయన ఎందుకు చేస్తున్నా కూడా నాకు అర్థమైనంత వరకు అయితే తెలంగాణ అస్తిత్వ ప్రతీకల్ని తొలగించటం సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయన కోపం కేసీఆర్ మీద ఉంటే ఉండొచ్చు, మాకు తెలియదు, మాకు సంబంధం లేదు. అది గత ప్రభుత్వం మీద ఉంటే కూడా కోపం ఉండడం నాకేమీ విభేదం లేదు ఆయనతో. కానీ నేను అంటున్నదల్లా ఏంటిది అంటే, ఉద్యమ కాలంలో రూపొందించబడినటువంటి ఒక విగ్రహంలో మార్పులు చేయడానికి ఉద్యమంతో ఏమీ సంబంధం లేనటువంటి వ్యక్తి ప్రభుత్వంలోకి వచ్చినా సరే ఆయనకు అధికారం లేదు. ఆయనకు ఆ ఉద్యమ భావోద్వేగాలు అర్థం కాలేదు. బతుకమ్మను తొలగించడం, బతుకమ్మను ఒక చేతిలోకి రావడానికి మా 18 ఏళ్ల కృషి ఉంది. మాకు అనేక పాటలు ఉన్నాయి, అనేక కవితలు ఉన్నాయి, అనేక కథలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు వీటి అన్నిటినీ ఏమి గమనంలోకి తీసుకోకుండా బతుకమ్మను తీసేయడం అనేటువంటిది నా ప్రధానమైనటువంటి వ్యతిరేకత. నేను ప్రధానంగా వ్యక్తం చేస్తున్నటువంటి